గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లోని ఎక్సర్సైజ్ 4.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో 4.1 ఎక్సర్సైజ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చేసి 4.2 నుండి చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ అన్నాడు. సో ఇక్కడ మనకి కొన్ని నంబర్స్ ఇచ్చాడు. ఓకే, సో వాటిని మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఓకేనా, స్టాండర్డ్ ఫామ్లో అంటే ఏంటి, ఇంటూ 10 పవర్ 1 2 అలా రాస్తాం కదా. సో ఆ రకంగా మనం ఇప్పుడు రాయాలన్నమాట. సో ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, 0.00000000947 అని ఇచ్చాడు. సో దీని ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఓకేనా, సో స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే ఫస్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ అవన్నీ జీరోస్ ఉన్నాయి, లాస్ట్కి వచ్చేసి 947 అని ఉంది కదా. సో పాయింట్ తర్వాత ఉండే నంబర్స్ని ఇలా 947 అలా నంబర్స్ లాగానే చదవాలి, 947 అని అలా చెప్పొద్దు కదా. సో ఇక్కడ 947 అనేది ఫస్ట్ రాద్దాము. 947 బై, ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ తీసుకోవాలి మనం. ఓకేనా, సో 1 రాసి తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, అంటే 10 పవర్ 11 అని 10 పవర్, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ రాద్దాము. సో అంటే ఇక్కడ 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో ఇంకా దీన్ని ఏమన్నా రాయొచ్చు, 947 బై, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 11 ఉన్నాయి కాబట్టి 10 పవర్ 11 అని కూడా రాయొచ్చు. ఓకేనా, సో 10 పవర్ 11. ఇంకా దీన్ని ఏం చేయొచ్చు అంటే మనము ఇలా కాకుండా డెసిమల్లోగా రాయాలి. 947ని డెసిమల్లో వచ్చేలాగా రాయాలి అంటే ఈ మొత్తం ఫ్రాక్షన్ ఏం చేయాలంటే ఏమంటారు, 10 స్క్వేర్ తోటి ఇప్పుడు 947 ఉంది కదా, లేకపోతే ఇక్కడికే స్టాప్ చేసినా సరిపోతుంది. సో 947 ఇంటూ ఈ 10 పవర్ 11 అనేది పైకి వస్తే ఏమవుతుంది, 10 పవర్ -11 అవుతుంది. ఓకేనా, సో 947 ఇంటూ 10 పవర్ -11. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5430000. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 6 9 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 543 రాయండి. 543 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి, అంటే 10 పవర్ 9. ఓకేనా, 543 ఇంటూ 10 పవర్ 9 అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆన్సర్ చూడండి, 4830000. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నంబర్ ఉన్నది రాయండి. 483 రాసి 483 పక్కకి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5, అంటే ఇలా రాయాలి, 10 పవర్ 5. ఓకే, సో ఇది నెక్స్ట్ 0.0009298 కదా. సో ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ నంబర్ రాయండి, 9298 రాసి 9298 బై, ఇలా డెసిమల్లో ఉంటే మాత్రం బై లాగా రాస్తాము, కిందికి వస్తుంది. అదే మనకి పక్కనే ఉంటే ఇంటూ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ పాయింట్లలో ఉంది కాబట్టి బై తీసుకుంటాం. సో 9298 బై 1 2 3 4 5 6 7 8, అంటే 10 పవర్ 8. ఓకే, సో ఇప్పుడు 9298 అలానే రాసి ఈ 10 పవర్ 8 అనేది పైకి వస్తే ఏమవుతుంది, 10 పవర్ -8 అవుతుంది. అంతే కదా, 10 పవర్ 8 అనేది పైకి వస్తే 10 పవర్ -8. సో నెక్స్ట్ 0.0000529 కదా. సో మళ్ళీ సేమ్ ఇక్కడ నంబర్ రాద్దాము. 529 రాసి బై 1 2 3 4 5 6 7 ఉన్నాయి, అంటే 10 పవర్ 7 రాస్తాం. అంతే కదా, దట్ ఈక్వల్ 529 ఇంటూ ఇది పైకి వస్తే ఏమవుతుంది, 10 పవర్ -7 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ద యూజువల్ ఫామ్. సో దానికి ఆపోజిట్ ఇచ్చాడు. ఇంతకుముందేమో ఏమంటారు, యూజువల్ ఫామ్ ఇచ్చి స్టాండర్డ్ ఫామ్లో రాయమన్నాడు. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఇచ్చి యూజువల్ ఫామ్లో రాయమంటున్నాడు. ఓకేనా, సో మరి ఇది ఎలా రాస్తాము ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 4.37 ఇంటూ 10⁵ కదా. సో 4.37 అలానే ఉంచి, ఓకేనా. సో 10 పవర్ 5 అంటే ఏం చెప్పాను, మీకేం చెప్పాను, 1 తర్వాత 5 జీరోస్ తీసుకోవాలి, 1 2 3 4 5. ఓకేనా, ఇది 10 పవర్ 5 అనమాట. ఓకే, సో ఇప్పుడు 4.37ని దీంతో మల్టిప్లై చేస్తే ఒకసారి చూడండి, నెంబర్ ఇది ఎంత, 1 lakh అవుతుంది కదా. కామర్స్ తీసుకుంటే 1 lakh లాగా చదువుతాము. సో 4.37 ఇంటూ 1 lakh అంటే ఏమవుతుంది అంటే ఈ నెంబర్స్ తోటి మనం ఇంటూ చేసినప్పుడు ఈ పాయింట్ అనేది ముందుకు జరుగుతుంది. ఓకేనా, సో ముందుకు జరుగుతుంది అంటే ఏమవుతుందంటే ఒకసారి చూడండి, 437
2 ప్లేసెస్ ముందుకు జరుగుతుంది కాబట్టి 437 అంటే ఇక్కడ వరకు వస్తుంది పాయింట్ తోటి. ఇంకా పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి ఆ జీరోస్ రాయాలి ఇక్కడ 1 2 3. ఓకేనా, అంటే 4.37 ఇంటూ 1 lakh కదా. సో 1 lakh అన్నప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 జీరోస్ని కలుపుకుంటే 2 ప్లేసెస్కి ముందుకు జరుగుతుంది. సో ముందుకు జరుగుతుంది అంటే ఇక్కడ వరకు తీసుకొని మళ్ళీ 3 జీరోస్ యాస్టీస్ రాయాలన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ 5.8 ఇంటూ 10⁻7 అంటే 5.8 ఇంటూ 10⁻7 అంటే 1 తర్వాత 7 జీరోస్ తీసుకోవాలి. 3 4 5 6 7. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఒక జీరో పోతుంది. అంటే 5.8 ఇంటూ 10 చేస్తే 58 వచ్చి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ 1 2 3 4 5 6 అంటే 10⁻6 అని రాస్తాం. ఓకేనా, సో ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ అనేవి ఇక్కడ ఇంటూ అవుతాయి అనమాట. ఇప్పుడు 5.8 ఇంటూ 10 అంటే 58 అవుతుంది. ఓకేనా, 58 తర్వాత 10⁻6 అలా రాస్తాం. సో నెక్స్ట్ 32.5 ఇంటూ 10⁻⁻4 కదా. సో 32.5 ఇంటూ 10⁻⁻4 అంటే ఇక్కడేమో నెగిటివ్లో ఉంది సైన్, అంటే అప్పుడు ఏమవుతుందంటే 32.5/10⁻4 రాద్దాం. ఇది కిందికి వస్తే పాజిటివ్ అవుతుంది కదా, 10⁻4 అవుతుంది. సో అప్పుడు 32.5 10⁻4 అంటే 1 తర్వాత ఎన్ని జీరోస్ తీసుకోవాలి 4 జీరోస్ తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది 32.5 బై ఒక 10 ముందు రాసుకుందాము. ఓకేనా, ఇక్కడ మొత్తం 4 10లు ఉన్నాయి, ఒక 10 ముందు రాస్తున్నా, ఇంకొకటి 10³ అని రాస్తున్నా. 10⁻4 అంటే 10 × 10³ అని కూడా రాయొచ్చు కదా. ఓకేనా, అంటే ఇక్కడ 4 10s ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే 32.5/10 అంటే ఓకేనా, సో 32.5 ఏమవుతుందంటే 0.00325 అవుతుంది, 0.00325. సో నెక్స్ట్ క్వశ్చన్ 3.75129 ఇంటూ 10⁻7. సో 3.75129/10⁻7 అంటే 1 తర్వాత 7 జీరోస్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో 5 ఉన్నప్పుడు సారీ ఇక్కడ +7 ఉంది కాబట్టి ఓకే సారీ మైనస్లలో ఉంటే బై తీసుకోవాలి, ప్లస్లలో ఉంటే యాస్టిస్ పక్కన రాసుకోవాలి. 3.75129 ఇంటూ 10⁻7 అంటే 1 తర్వాత 7 జీరోస్ 3 4 5 6 7 అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాయింట్ అనేది ఒకసారి చూడండి, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 1 2 3 4 5 అంటే 5 జీరోస్ పోతాయి. 1 2 3 4 5 ఇక్కడికి పోయి పక్కన 2 జీరోలు వస్తాయి అంతే. 3 7 పాయింట్ అనేది పోయి 3.75129 ఉండి నెక్స్ట్ ఇక్కడ 5కి 5 పోయిన తర్వాత ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా, అంటే 10² అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ 3789 ఇంటూ 10⁻5 అంటే అప్పుడు ఇది ఏమని రాస్తాం 3789/10⁻5 అని రాస్తాం. -5 ఉంటే బయలలో రాస్తాం కదా. సో నెక్స్ట్ 3789 ఇంటూ బై 10⁻5 అంటే 1 తర్వాత 5 జీరోస్ 3 4 5. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇదేమవుతుంది 1 2 3 4 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి కదా. 5 అంటే ఇక్కడ 5 డిజిట్స్ తీసుకోవాలి. 9 8 7 3 4 ఉన్నాయి అంటే ఇంకొక 0 తీసుకోవాలి. 5 వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇక్కడ పాయింట్ తీసుకోవాలి. ఓకేనా, ఓకే, సో దీన్ని 0.03789 అని రాయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ దీంట్లో 24.36 10⁻−3 ఉంది కాబట్టి 10³ అని రాస్తాం బై 10³ ఈజ్ ఈక్వల్ టు 24.36/10³ అంటే ఎంత 1000 కదా. 1 తర్వాత 3 జీరోస్ తీసుకోవాలి. ఇక్కడ ఒకసారి చూడండి 3 జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాయింట్ అనేది ఎక్కడికి వస్తుంది 3 ప్లేసెస్ ముందుకు జరుగుతుంది. 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది 3 ప్లేసెస్ ముందుకు జరుగుతుంది. అంటే 1 2 3 ఇంకొక ఇక్కడికి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం లేదు అంటే 0 తీసుకుంటాం కదా. సో అంటే 3 ప్లేసెస్ ముందుకు జరుగుతుంది అంటే 0.02436 అవుతుంది. ఓకేనా, సో 0.02436 అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ మనకి యూజువల్ ఫామ్లో ఇచ్చాడు, స్టాండర్డ్ ఫామ్లో రాయమన్నాడు. దాంట్లో ఫస్ట్ వన్ సైజ్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఈజ్ 0.000004 అన్నాడు. సో ఇది ఇంతకుముందు చెప్పాను, మీకు ఎలా చెప్పాను 4 రాసి
బై రాయాలి ఇలా డెసిమల్లో ఉంటే. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7. 7 అంటే 1 2 3 4 5 6 7 అనమాట. 7 జీరోస్ తీసుకోవాలి 1 పక్కన. సో దట్ ఈక్వల్ 4 బై, దీన్ని ఎలా రాయొచ్చు, 10 పవర్ 7 కదా. సో 10 పవర్ 7 దట్ ఈక్వల్ టు, ఈ 10 పవర్ 7 పైకి వస్తే 4 ఇంటూ 10 పవర్ -7 మీటర్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ 0.000007 mm అన్నాడు. సో మళ్ళీ సేమ్ 7 రాసి బై పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 కాబట్టి 1 తర్వాత 6 జీరోస్ 2 3 4 5 6. ఓకే, సో దట్ ఈక్వల్ 7 బై, ఇది ఎలా రాస్తాం, 6 జీరోస్ కాబట్టి 10 పవర్ 6 అని రాస్తాం. ఓకే, ఈ 10 పవర్ 6 పైకి వస్తే 7 ఇంటూ 10 పవర్ -6 అవుతుంది. సో -6 mm. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 1 2 3 4 5 6. ఇది ఎలా ఉంది, 1s 10s 100 1000 10,000 lakhs 10 lakhs crore 10 crore అంటే 30 crore అనమాట. 30 crore మీటర్ పర్ సెకండ్. సో దీన్ని ఎలా రాస్తాం మరి, 3 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 అంటే 3 ఇంటూ 1 2 3 4 5 6 7 8 ఇలా రాస్తాం. అంటే 3 ఇలా అంటే 10 crore కదా. సో 3 ఇంటూ 10 crore అవుతుంది. సో దట్ ఈక్వల్ 3 ఇంటూ, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 అంటే 3 ఇంటూ 10 పవర్ 8 మీటర్ పర్ సెకండ్ అని రాస్తాం దీన్ని. ఓకేనా, 3 రాసి ఇంటూ పెట్టి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని 10 పవర్ 8 అని రాస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మూన్ అండ్ ద ఎర్త్ ఈస్, ఇది కూడా సేమ్ అలానే ఇక్కడ ఉన్న నంబర్ని రాయండి ఫస్ట్. 3 8 4 4 6 7 3 8 4 4 6 7 ఇంటూ ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 క్యూబ్ అని తీసుకుంటాం, అంతే కదా. ఓకేనా, మీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద చేంజ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ 0.0000000016 కొలంబస్ అన్నాడు. సో ఇక్కడ 16 రాసి, ఓకేనా, 16 రాసి భయపెట్టి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఒకసారి ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలి మనం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మొత్తం ఇక్కడ ప్లేసెస్ వచ్చి 20 డిజిట్స్ ఉన్నాయి. సో 20 డిజిట్స్ కాబట్టి 10 పవర్ 20 అని రాస్తాం. ఓకేనా, ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని పవర్, ఇప్పుడు 1 ఉందనుకో 1 జీరో అంటే 10 పవర్ 1, 2 జీరోస్ ఉన్నాయి అనుకో 10 పవర్ 2, 3 జీరోస్ ఉంటే 10 క్యూబ్, 4 ఉంటే 10 పవర్ 4, 5 ఉంటే 10 పవర్ 5, అట్లా ఎన్ని డిజిట్స్ ఉంటే అట్లా 10 పవర్ అని రాస్తామన్నమాట. సో ఇక్కడ 16 బై 10 పవర్ 20 వచ్చింది. సో ఈ 10 పవర్ 20ని పైకి తీసుకొస్తే 10 పవర్ -20 అవుతుంది. ఓకే, సో 10 పవర్ -20 దీన్ని ఇంకెలా రాయొచ్చు, 1.6 ఇంటూ 10⁻⁻19 అని కూడా రాయొచ్చు, కొలంబస్. సో నెక్స్ట్ క్వశ్చన్, థిక్నెస్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ 0.0016 సెంటీమీటర్స్ అన్నాడు. సో ఇది కూడా సేమ్ అలానే 16 పైన రాసి బై పెట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10 పవర్ 4 అని రాస్తాం. ఓకేనా, మళ్ళీ 16 ఈ 10 పవర్ 4 పైకి వస్తే 10 పవర్ -4 అవుతుంది. ఓకేనా, సో దట్ ఈక్వల్ ఇలా రాసి వదిలేసినా సరిపోతుంది. సో ఇంకొకటి ఇక్కడ డెసిమల్లో రావాలి అంటే 1.6 అని తీసుకుంటాం. ఇంటూ 1.6 రావాలంటే బై 10 చేస్తాం కదా. ఓకేనా, సో 1.6 రావాలంటే బై 10 చేస్తాం. బై 10 చేస్తామంటే ఇక్కడ దీన్ని 10 బై 10 చేస్తాం అనమాట. ఒకసారి చూడండి, 16 ఇంటూ 10 పవర్ -4 ఇంటూ 10 బై 10. 10 బై 10 అంటే దీని వాల్యూ అనేది చేంజ్ కాదు. 10 తోటి మల్టిప్లై చేసినాం, డివైడ్ చేసినాం కాబట్టి దీని వాల్యూ చేంజ్ కాదు కాబట్టి 10తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది, 1 ఇది ఒకసారి చూడండి, 16 అలానే రాసి ఈ 10 ఇక్కడ రాద్దాం. 16 బై 10 ఇంటూ 10 పవర్ -4 ఇంటూ 10 పవర్ 1 అంటే 10 పవర్ -3 అవుతుంది అది. ఓకేనా, సో నెక్స్ట్ 16 బై 10 అంటే 1.6 కదా. సో 1.6 ఇంటూ 10 పవర్ -3 సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ద డయామీటర్ ఆఫ్ ఏ వైర్ ఆన్ ఏ కంప్యూటర్ చిప్ ఈజ్ 0.000005 సెంటీమీటర్స్. ఓకే, సో ఇది కూడా సేమ్ అలానే 5 బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి ప్లేసెస్, 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 కాబట్టి 10 పవర్ 6 అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10 పవర్ -6 అని రాస్తాం. ఓకేనా, -6 సెంటీమీటర్స్. ఓకే, సో దీంతో
థర్డ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.